అయ్యా, మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా సమాధి ఉంది, మీ ఇంట్లోనే మీ నాన్నగారి సమాధి సంథింగ్, మీ అమ్మమ్మ గారు బాగా వినండి, చాలా వాల్యుబుల్ పాయింట్. ఎవరి సమాధి దగ్గరదైనా పెట్టినటువంటి కొబ్బరి చెప్పుని తింటారా? లేదు, మంచి జరగాలని కొబ్బరికాయని తీసుకెళ్ళి ఒక సమాధి మీద పెట్టి మీరు మీ ఇంటికి ఎవరు అడిగారు? ఇది హిందూ కాదు, ముస్లిమ్స్ అనే రషీద్ అడిగాడు. రషీద్ గారు. సిగ్గు ఎవరికి ఉండాలి ఇప్పుడు? ఒక సమాధి మీద పెట్టి మీరు కట్టుకోను, మీరు మీ నాన్నవే కట్టుకున్నప్పుడు నీకు జన్మనిచ్చిన పవిత్రమైన నాన్న, లేదు నీకు జన్మనిచ్చిన నాయనమ్మ తాతయ్య ఎవరో ఉంటావు, మీ వంశవృక్షం వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ దర్గాలోది మీకు అవసరమా? మా మసీదుకి దర్గాది మంచిదైతే మేము కట్టుకోమా? ఆ నిమ్మకాయలు, ఆ కొబ్బరికాయలు మేము కట్టుకోమా? దాని మూలాన మీ అదృష్టం ఆగిపోదు. మీరు ఆ కొబ్బరికాయ కట్టారా, ఆ నిమ్మకాయలు కట్టారా, మీకు వచ్చే లక్ష్మీదేవి ఆగిపోతుంది. మీకే ముక్కోటి మంది దేవుళ్ళు ఉన్నారు. మీ ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాయి, మీ ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఆగుతాయి, ఎంత ఇది, మీరు ఎందుకు ఇంకా ఇది కడుతున్నారు? ఇది కూడా ఎందుకు చెప్పారంటే, మా పక్కింట్లో ఇలా కొబ్బరికాయ కట్టాకు వచ్చినప్పుడు అతను నా కార్కి కడతాకు వచ్చాడు. భాయ్ నేను కడతాను అని చెప్పేసి దూపం వేస్తున్నాడు. అప్పటికి నాకు ఇంత నాలెడ్జ్ లేదు. రాధా మనోహర్ గారికి యూట్యూబ్ లేదు. అప్పటికి యూట్యూబ్ లేని కాలం అది. 2014-15 టైమ్స్లో యూట్యూబ్స్ కూడా లేవండి సరిగ్గా. ఆ టైంలోనే అతను అంత క్లియర్గా మా కార్ ఉంది, మా కార్ ట్రావెల్స్కి వెళ్ళొద్దు బండి, అయితే మీరు కట్టొద్దు పవన్, ఎందుకు కడుతున్నారు మీరు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, మీరు నీకు కావాలా వెళ్ళు మీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక 3 నిమ్మకాయలు మంత్రించుకో. ఎవరు చెప్పారు? రషీద్ గారు. విన్నారా? మా ఊరు ఇమాం గారు రషీద్ గారు. బ్రోగాళ్ళు కాదు, బ్రోకర్ గాళ్ళు. ఆయన ఇమాము, మన ఎందులో మా ఊరు ఇమాము. ఇక్కడ భయానిస్తాడు ఎక్కడంటే మన లబ్బిపేట పెద్ద మసీదు ఉంటుందండి, ఆ మసీదు విజయవాడ మొత్తానికి పెద్ద మసీదు అది. ఆయన అక్కడ కూడా భయానిస్తాడు. ఆయన ఒకటే చెప్తాడు, మా మతాన్ని మీరు గౌరవించండి, నేను మీ మతాన్ని గౌరవిస్తాను. ఆయన నాతో పాటు అమ్మవారి గుడికి వచ్చాడు, జోలాపురం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాడు, మన ప్రసాదం తిన్నాడు. నేను ఎలా అయితే దేవుడిని మొక్కానో అలాగే ఆయన కూడా మొక్కాడు దేవుణ్ణి. తప్పే ఉంది పవన్, ఎందులో ఏముందో మంచి జరుగుద్ది. నేను ఇమాం అయితేనే, మదర్సా చెప్తేనే, ఎందులో అయితేనే మంచి జరుగుద్ది. ష్యూర్, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, అందరి దేవుడి మీద ఉంది, కానీ నాకు ఎవరి మీద విద్వేషం లేదు అని చెప్పి చాలా మంచి మాటలు చెప్తాడు. ఎప్పుడు మేము ఎదురు కూర్చొని మాట్లాడుకుంటాం, ఎప్పుడు వచ్చినా కానీ మేము ఎదురు. అయితే నేను అదే అంటున్నానండి, హిందూగా బతకండి. ఎందుకు మీకు వెళ్ళిపోతారు? బక్రీద్ రోజు ఎవరేం పెడతారో ఎవరికి తెలుసు? ఆ ఇమాం గారు కూడా నాకు చెప్పారండి, మేము బీఫ్ తినొచ్చు, మీరు తినరు కాబట్టి నేను నీకు బక్రీద్ రోజు ఏ ఫుడ్ తెచ్చావును. ఒకవేళ నీకు నాతో బిర్యానీ తినాలని ఉంటే నువ్వు వెళ్ళి మటన్ ఏదో కొట్టించుకొచ్చుకో, నీకు ఎక్కడ కొట్టించుకుంటావు కొట్టించుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని చెప్పు, నేను వచ్చి వండి పెడతా నీకు. అంతేగాని నేను ఇచ్చే దానికోసం నువ్వు ఎప్పుడు ఆశించుకో, నాకు ఫోన్ చేయకు బక్రీద్ రోజు బిర్యానీ కోసం అని చెప్పాడు ఆయన. క్రిస్మస్ రోజు కేకుల కోసం బిర్యానీ కోసం వెళ్ళొద్దండి దయచేసి. హిందూగా బతుకుదాం. నిజంగా వాళ్ళు మన మతాన్ని గౌరవించి ఒక కీరు ఇచ్చారనుకోండి, మనం తాగుదాం, అనుకుంటే తాగుదాం, లేకపోతే వద్దు. అది కూడా మంది ఏదైనా ఇస్తే తింటున్నారు వాళ్ళు, తినే వాళ్ళకి ఇద్దాం. హిందూగా బతుకుదాం, హిందువుల దగ్గరే కొనుక్కుందాం, హిందువుల దగ్గరే అన్ని వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం. ఈరోజు పాపం ఒకప్పుడు 1 టౌన్లో ఉండే షాపులన్నీ పడిపోయినాయి, వాళ్ళ డీమార్ట్లని, బిగ్ బజార్లు వచ్చి. మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాధలేనండి. పాపం ఒక్కొక్క కొట్టోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. మీరందరూ కూడా మళ్ళీ డీమార్ట్లలో కొనుక్కోవద్దు. కాస్త మన పాత వైశ్యాస్ దగ్గర ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు నమ్ముకొని కొన్ని ఫ్యామిలీలు కూడా నడుస్తున్నాయి, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, వాళ్ళని అందరినీ చూడండి దయచేసి. హిందూగా బతికి హిందూ సమాజాన్ని కాస్త డెవలప్ చేసి కాస్త వాళ్ళని ఎంపవర్ చేస్తే మనం మళ్ళీ మన పునర్వైభవం పొందుతాం. అట్లాగే దళితుల్లో ఉన్న క్రిస్టియన్స్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే కార్యక్రమం ఆల్రెడీ టీటీడీ ఎప్పటి నుంచో చేస్తుంది. దళిత గోవిందం అని ఇట్లా ఇచ్చారు. ఇంకాస్త దాన్ని మెరుగుపరిస్తే స్వామివారి కొంచెం చొరవ చేసి బిఆర్ నాయుడు గారికి కాస్త రికమెండ్ చేసి కాస్త దళిత వాడల్లో కొంచెం పూజలు కార్యక్రమాలు కాస్త ఎక్కువ జరిగేటట్టు మీరు కాస్త రికమెండ్ చేస్తే. కాదు, ఇప్పుడే లాయర్ గారు చెప్పారు, 1000
దళిత వాడలో 1000 దేవాలయాలు. అదే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మొన్నటిదాకా 10 లక్షలు ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు 20 లక్షలు ఇస్తున్నారు, పెంచారు 10 లక్షలు. టీటీడీ వాళ్ళు దేవాలయాలు కట్టడానికి, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి. అది. అండ్ లాస్ట్ చివరిగా ఒకటి ఏంటంటే, మనం హిందువులుగా ఉండటానికి పెద్ద కష్టమేం అవసరం లేదండి. మనం ఒక చిన్న బొట్టు పెట్టుకుంటే చాలు. నేనైతే బొట్టు పెట్టుకోలేదు, ఇందాక వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చాను. పర్లేదు, బొట్టు పెట్టుకొని మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తా. ఎవరైనా మనల్ని ఒకవేళ ఆ బొట్టు తీసే, అవి తీసే, ఈ తీసే అని అడిగితే మాత్రం పొరపాటున తీయొద్దు. అంటే ఈ మధ్యన స్కూల్స్లో మా కొంతమంది మా చుట్టాల పిల్లలు డాన్ బస్కోలో ఇట్లా అట్లా కొన్ని స్కూల్స్లో చదువుతున్నారు. వాళ్ళకు కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి టీచర్స్ దగ్గర నుంచి. బొట్టు పెట్టుకొచ్చావు తీసే, పూలు పెట్టుకొచ్చావు తీసే, ఇట్లాంటివి చెప్తున్నారు. చెప్పండి టీచర్స్కి, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ అవర్ మదర్ ల్యాండ్, ఇది మా సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి చెప్పండి. ఎక్కడి నుంచో వచ్చిన సంస్కృతి సాంప్రదాయాన్ని మేము హేర్ చేసుకోలేం. యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, వీఆర్ పేయింగ్ యూ మనీ, దట్స్ ఇట్, దట్ ఈస్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పండి. అది కాంటాక్ట్ బాగుంది, మంచివాడు కదా, డీల్. వెరీ గుడ్ నాన్న పాపం. సార్ చెప్పండి, హిందువులను ఐక్యం చేయడానికి ఏం చేయాలి? మీ పేరు సార్, మీ పరిచయం చేసుకుని చెప్పండి సార్. మాది గుణదల. నేను 2-3 సార్లు ఫోన్ చేశాను, మీ నంబర్లో ఉంటుంది. గుణదల నాగేశ్వరరావు. అవును, నా దాంట్లో ఉంది బలివారు. అంటే మీ ఫాస్టర్ నాగేశ్వరరావు కాదు, బలివారు సార్, మీరు ఊరుకోండి సార్. ఫాస్టర్ నాగేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడు, తెలుసులేండి, బలి ఆయన కొండాలి, ఆయన కాదు. సరే, బలివారు. హిందువులను ఐక్యం చేయడం కోసం ఏం చేయాలి అనేది నాకు అంత పెద్దగా తెలియదు, కానీ హిందువులు ఎలా స్థిరంగా ఉండాలి అని అంటే, హిందువులు మీరు చెప్పే మాట ఇది ప్రత్యేకంగా ఏం లేదు, హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి అని చెప్తుంటారు కదా, అది ఒకటి పాటించాలి, ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. నేను పాటిస్తున్నా. నేను మీ వీడియో సుమారుగా ఒక 3-4 ఇయర్స్ నుండి చూస్తున్నాను. నేను 2020 కరోనా పీరియడ్ నుండి చూస్తున్నాను డైలీ. అసలు మీ వీడియోలో అన్నీ చూసి ఉంటా, ఒకటి కాదు అన్నీ చూసి ఉంటా, ఒకటి కాదు అన్నీ చూసి ఉంటా. ఆస్ట్రేలియా మీరు ఫ్లైట్లో వెళ్ళిన దగ్గర నుండి దిగిన తర్వాత మెల్బోర్న్ మెరుపులు భలేగా ఉన్నాయి కారులో మీరు చెప్తున్న దగ్గర నుండి, ఆ చిన్నపిల్ల, ఆ ఫారిన్ లేడీ మినిస్టర్, ఆస్ట్రేలియా మినిస్టర్, ఆయన ఎంపీ గారితో ఇవన్నీ చెప్పిన అన్నీ చూశాను నేను. అయితే నేను ఇది పాటిస్తున్నా. నాకు తెలిసినంత వరకు మీరు కూడా పాటించండి అని నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కూడా. అలాగే చాలు, మాది గుణదల శివాలయం మీకు తెలుసు, శివాలయం. ఒకరోజు బండి వేసుకుని ఆ శివాలయం ముందు వస్తే వీడు ధూపం వేస్తున్నాడు, రామవరపడ సాయిబు. ఎక్కడ వేస్తున్నాడు? గుళ్ళోనా? గుడి ముందు కొబ్బరికాయలు కొట్ల వాళ్ళకి వేస్తున్నాడు. ఎవరికి వేస్తాడు? గుడి ముందు కొబ్బరికాయలు అమ్మే ఉంటాయి కదా, పూజా సామాగ్రి, వాళ్ళకి వేస్తుంటే నేను ఆగేవాడిని. అదే కదా ఇందాక, నువ్వేటేస్తావు ఎక్కడ, నువ్వు వేయటానికి వీల్లేదని చెప్పి కొట్లో నరిచాను. ఇవి తీసుకెళ్ళి మనం శివుడికి అర్పిస్తాం, ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అతను ముందు వాళ్ళ దేవుడికి ఆరాధన చేసి ఆడ తీసుకొచ్చి ఇక్కడ దూపమిస్తే మీరు ఎలా చేస్తారు? అట్లా చేయడానికి వాళ్ళ దృష్టిలో అది అనుకుందాం, అట్లా వేయడానికి వీల్లేదని చెప్పి అరిస్తే అప్పుడు వాళ్ళు కూడా అరిసి పంపించేసారు. చూసారా, ఈయన మనకెందుకులే, మన దేవుడు మన దానం పెట్టుకుని వెళ్ళి ఆనందం తినేద్దాం అనుకుంటే తర్వాత ఎలా బాగుపడతాడు? తర్వాత ఈ రాజు యువరాజు థియేటర్ దగ్గర ఒక కాంప్లెక్స్ ఉంటుంది, రెడీమేడ్ బట్టల కొట్టు కాంప్లెక్స్. దాంట్లో ఒక చిన్న 150 SFT రెడీమేడ్ బట్టలు కొట్టినారు. వీడు వీక్లీ వన్స్ ఏమో వస్తూనే ఉంటాడు. నేను 2013లో మేము ఆ షాప్ పెట్టుకున్నాము. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ పోయారు, ఉన్నవాళ్ళు నేనే ఫస్ట్ నుంచి ఉన్నవాడిని ఇప్పుడు అక్కడ ఆ కాంప్లెక్స్లో. నేను అందరికీ, నా పక్కన ఉన్న షాపుల వాళ్ళందరికీ చెప్తూ ఉంటా, నేను చెప్పినప్పుడు నిజమేనండి అంటారు, తర్వాత పట్టించుకొని సావరు. మళ్ళీ అదే పోయేకాలం పక్కన పాముట్లు, ఇటువైపు పాముట్లు. అతను వీడు నెల్లూరు రొట్టెల పండగకి వెళ్ళి వచ్చాడంటే చెప్తే సిగ్గు లేకపోతే ఏదో రొట్టె తీసుకున్నానంటాడు. శక్తి బుర్రలో మట్టి, నువ్వేమో వాడు ఎలా తింటాడు? సాయిబుల్ రొట్టి
నువ్వు అందుకని వాడికి బుద్ధి చెప్పాలి, తట్టి వినకపోతే కొట్టి. మనం ఎందుకంటే వాడి బుర్రలో ఉంది మట్టి. నువ్వు వినాయకుడి గుడికి వెళ్తావు, అమ్మవారి గుడికి వెళ్తావు, లడ్డూ ప్రసాదం చేస్తావు, ఇవన్నీ చేస్తావు, కానీ మనం ఎలా ఉండాలనేది నువ్వు ఎందుకు పాటించావు అని చెప్పేసి నేను చాలాసార్లు గట్టిగా తప్పదు, చెప్తూనే ఉండాలి. అదేనండి నేను కూడా చెప్తుంటాను, కానీ మా అబ్బాయి పట్టించుకోవడానికి అంటే వీడు తప్పించుకుంటాడు. ఇదంతా ఎలా అంటే లూజ్ మైండ్ ఇట్స్ ఓకే అనుకుని. ఏం సార్ మొన్న వచ్చారు కదా సార్, ఒక్క నిమిషం. అమ్మ బాగున్నారా? అమ్మ 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 చాలా చాలా సంతోషం. అమ్మ 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 మేము అమ్మ తప్పనిసరి భాగ్యనగరం కలుద్దామమ్మా. నేను ఎప్పుడూ చెప్తుంటా 3 చాలా ముఖ్యము అని. ఏమిటి ఆ 3 అంటే, ఒకటి మేధస్సు, 2 సమయం, 3 ధనం. ఈ మూడిట్లో ఎవరు ఏది సమర్పించగలరో అది సమర్పిస్తేనే సమాజం నిలబడుతుంది. ఇప్పుడు మీ దగ్గర మేధస్సు ఉంది చాలు. కాబట్టి అదే నిన్న శ్రీకృష్ణ సార్ కూడా అదే చెప్పాను స్వామి. మీకు శివాజీ స్వామి గారికి రాధాకృష్ణ సార్కి మేము ఎప్పుడు రుణపడే ఉంటాం, మీకు ఎప్పుడు ఏ అవసరం అయినా మేము ఉంటాం. అమ్మ 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 చాలా చాలా సంతోషం అమ్మ. మనం ఇప్పుడు కూడా నేను వివేకానంద కేంద్ర వాళ్ళ దానికి వెళ్ళి లెక్చర్ ఇచ్చి వస్తూ చెప్పాను, మనం పని చాలా మిగిలి ఉంది. ఎందుకంటే ఎప్పుడు మీద పడతారో, ఎప్పుడు మనని నశింపజేస్తారో, 2 శక్తులు మన మీద పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశాన్ని, మన దేహాన్ని కాపాడుకోవాలంటే మన అహాన్ని లోపల తొక్కితేనే అవుతుంది. అందుకని మనం అందరం ఎంత కుదిరితే అంత వీ షుడ్ కంట్రిబ్యూట్. అమ్మ అది చేద్దాం అమ్మ. అమ్మ చాలా అమ్మ చిన్న అంటే నాకు వచ్చిన ఐడియాస్ అమ్మ అమ్మ మనం ఏదైతే మొన్న లోగో రిలీజ్ చేసామో అమ్మ దాన్ని మనం ఓపెన్ గా దాన్ని డిస్ప్లే స్వామి రిజిస్టర్ చేపించేద్దాం. మంచి మాట. రిజిస్టర్ చేపించామనుకోండి, దాన్ని ఎవరు కదపలేరు, మార్చడానికి కూడా వీలవుతుంది. మంచి పని, డూ ఇట్. పని చేద్దాం అట్లాగే స్వామి. అమ్మ అమ్మ చాలా సంతోషం అమ్మ. అమ్మ మనం కలుద్దాం తప్పనిసరిగా అమ్మ. అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. అమ్మ మీకు మొన్న ఏకాదశి పేపర్ ఏమన్నా ఇచ్చారా మన వాళ్ళు? లేదు స్వామి. హడావిడి కదా, చాలా మూట తెచ్చారు, మళ్ళీ వెనక్కి తెచ్చారు. అయితే రేపు ఏకాదశి అమ్మ, మీరు వీలైతే ఎంత కుదిరితే అంత ఉపవాసం చేయండి అమ్మ. అమ్మ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. గౌరీ శంకర్ నువ్వు కూడా మాట్లాడు. అలాగే అదే గుడి దగ్గర, అలాగే అదే గుడి శివాలయం దగ్గర ఇంకొక రోజు గుణదల శివాలయం ముందే ఒకటేమో ఏలూరు రోడ్డు వైపు ఫేసింగ్ ఉంటుంది, ఇంకోటేమో తూర్పు వైపు ఆ వంతెనల వైపు ఫేసింగ్ ఉంటుంది. జస్ట్ ఒకవైపు సాయిబాబా గుడి ఉంటుంది, మెయిన్ శివాలయంలోకి ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సాయిబాబా గుడి లోపల నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. సరే కరెక్ట్గా గీతా మందిరం కట్టాలని నాన్నగారు 82లోనూ 83లోనూ అనుకున్నారు. ఎక్కడ? అక్కడ గొడవల్లోని నాన్నగారు మున్సిపల్గా చేసేవారు. అయితే గీతా మందిరం కట్టాలని ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఇప్పటికీ నాన్నగారి పేరు మీద కరెంట్ బిల్లు. ఎవరు? దొరయ్య గారు. దొరయ్య గారు సిస్టర్ మీరు? మాది కుమారప్రసాద్ కోటినాగులు గారు ఇంటి దగ్గర. సంగీప్ కోటినాగులు అని మా బాబాయ్ అవుతాడు, ఆయన నెహ్రూ గారి క్యాండిడేట్ అప్పుడెప్పట్లో. అవును, రామకృష్ణ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నాకు తెలియదు అయితే. పోలే చుట్టరకం బాగానే కలిసింది, అందుకని కూర్చోవాలి. గీతా మందిరం కట్టాలనుకుంటే ఉదయ్
చేయదు ఉందా? వీళ్ళు ఈ రామారావు గారు నెహ్రూ గారు అప్పుడు కనెక్షన్ అయ్యి వాళ్ళ దీని కోసం శివాలయం నిర్మించారు. తర్వాత సాయిబాబా ప్రతిష్ఠించారు. మరి ఎందుకు గీతామంది అని చెప్పలేదు? గీతా మందిరం కట్టనీలా ఆగిపోయింది. నాయుళ్ళందరినీ సపరేట్ చేశారు అనమాట. అదేమిటిది? అప్పుడు గొడవలు జరిగినాయి. అచ్చా, ఓకే ఓకే ఓకే. 85 లో బాగా గొడవలు జరిగినాయి. అచ్చా అచ్చా, రైట్. మీరు కంక్లూడ్ చేశాక వాళ్ళు ఒక 50-60 years ఉంటుంది ఓల్డ్ లేడీ. రోజు ముసుగేసుకుంటూ ఉంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది, పాంప్లెట్లు పంచుతుంది. రోడ్డు గట్టిగా 20 feet రోడ్డు. మనకు ఆ ఆర్చి, పాలకాళ్ళ మీద ఉన్న శివుడి విగ్రహం అదంతా కూడా ఉంటాయి, పైన బొమ్మలు అవన్నీ ఉంటాయి. జస్ట్ 20 feet దూరంలో ఏమో పాంప్లెట్లు పంచుతుంది గుడి ముందు. గుడి దగ్గరే, గుడి ముందేగా, గేటు ముందే. ఆమెను కూడా అట్లాగే అరిసా. అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు. ఏంటి అన్నాడు. ఏంటంటే ఇక్కడ చర్చి, ఇది ఇక్కడేమో గుడాయా ఇది ఉందా, ఏమో చర్చి పాంప్లెట్లు పంచుతుంది అని చెప్పేసి అరిస్తే ఆమె ఇంకొక ఆమె పారిపోయారు, నిలబడరుగా వీళ్ళు వెళ్ళిపోయారు వెంటనే. అది అయితే ఇందాక ఏంటికి ఎస్సీస్ గురించి అనుకున్నాం కదా. ఎస్సీస్కి అంతా రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, అన్నిట్లో ఉంది కదా రిజర్వేషను. తిరుమలలో కూడా 300 రూపాయలు ఫ్రీగా ఇవ్వండి ఎస్సీస్కి. పేదల బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అది ప్రచారం చేస్తే బాగానే ఉంటుందిగా. ఎస్సీస్ వరకు ఎందుకు ఇవ్వకూడదు? వై నాట్? ఇవ్వచ్చుగా. వై నాట్? అది బాగా ఇదవుతుందిగా. అది ఏదన్నా టీటీడీ కరెక్ట్గా తీసుకుని నష్టమే. టీటీకి బోల్డ్ ఎంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కదా మనీ, దీంట్లో తప్పే ఉంది. ఎస్సీస్ వరకు ఫ్రీ చేస్తే పోయా. ఒకసారి ఆ విషయాన్ని మీరు అది బాగానే ఉంటుందిగా. మంచి ఆలోచన. మిగతా ఖర్చులన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏదో ఒక రకంగా మనం చెప్పడం వల్ల కానీ వీటి కానీ ఉన్నవాళ్ళు ఎట్లాగో ఫ్రీ అంట కదా, వెళ్ళేవాళ్ళు ఉంటారు ఎంతో కొంతమంది. మామూలుగా ఉంది 300 రూపీస్ది వాళ్ళ వరకు ఫ్రీ. ఎస్సీ ఎస్టీస్కి అర్థమైంది పాయింట్. 300 రూపాయలు దాన్ని ఫ్రీగా అందరూ వెళ్తారు, ఫ్రీగా వెళ్ళే దాంట్లో. అది నా మంచి ఆలోచన. నేను ధర్మధ్వజంలో ప్రసాద్ గారు ఉన్నాడు, ఆయన ఫ్రెండ్. నేను రాత్రి మేము వచ్చాము 6 గంటలకు, మీరు పడుకొని ఉన్నారు. వెళ్ళిపోయాను రిటర్న్ 6-7కి. నిన్న అసలు గార్డెన్ 7:30 రెస్ట్ లో ఉన్నారు మరి వెళ్ళిపోయారు. అసలు బండి అసలు పలారం ఏం లేదు. రేపు వస్తానులే అని చెప్పి నిన్న సినిమాకి వెళ్ళాం మేము. చెప్పారు ఇక్కడ అయిన తర్వాత 10కి అటు వెళ్తాము అని చెప్పారు నాతో. వెళ్ళాం. ఒకసారి ఇప్పుడు వారు మాట్లాడతారు. నీ అభిప్రాయం చెప్పు, నీ ఆలోచన చెప్పు. హిందువుల్ని ఐక్యం చేయడానికి, బలోపేతం చేయడానికి, స్ట్రెంగ్తన్ హిందూస్, యునైట్ హిందూస్, ఇది మన కాన్సెప్ట్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. యాక్చువల్గా ఫస్ట్ అది చెప్పే ముందు ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్తా. అంటే నేను పర్సనల్గా చూసినవి అది చెప్తా. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే అక్కడ సెకండ్ సెక్యూరిటీ చెక్ ఉండేది కదా. మొత్తం మనని ఏదైతే ఫోన్స్ కానీ ఏది అలౌ చేయరు కదా, మొత్తం చెకింగ్ చేస్తారు కదా, బాడీ చెకింగ్. అలా బాడీ చెకింగ్ చేసే లైన్ దగ్గర సెకండ్ చెక్ దగ్గర ఒక బీర్ బాటిల్ చూసాను. నేను చూసాను, ఆంటీ వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా అందరం చూసాం. అంటే నేను చెప్పాను రాగానే, బయట రాగానే చెప్పాను. లోపల తిరుమల తిరుపతి లోపల సెకండ్ సెక్యూరిటీ చెక్. అంటే ఫస్ట్ టైం ఆల్రెడీ బాడీ చెకింగ్ చేస్తారు, ఫోన్స్ పెట్టేయమని చెప్తారు కదా ట్రైన్లో. ఆ తర్వాత సెకండ్ సెక్యూరిటీ చెక్ దగ్గర క్యూ లైన్లో ఉన్నప్పుడు ఒక బీర్ బాటిల్ చూశాను. అది సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళి అడిగితే దర్శనం హడావిడిలో ఉన్నారు కదా, నీట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశారు. దాని గురించి ఒక్క మాట కూడా బయట ఎవరికి చెప్పలేదు. అంటే సెక్యూరిటీ వాళ్ళు అక్కడ తాగుతున్నారా, లేదంటే సెక్యూరిటీ వాళ్ళు విఫలం అయ్యారా అక్కడ? రెండోది నేను గ్యారంటీ ఇస్తా. మొదటిది మనకు తెలియదు కాబట్టి, ఈ విఫలం అనే విషయంలో సెక్యూరిటీ వాళ్ళు పలుమార్లు జరిగింది, రిపీటెడ్. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక న్యూస్ పేపర్ వాడి పేపర్లోనే చుట్టి ఒక బొమ్మ పిస్టల్ పైకి పంపించాడు. అదంతా వీడియో తీశాడు. బొమ్మ పిస్టల్ అది చూసారు తిరుమలకి. ఇప్పుడు మా వాడు ఎక్కాడు, ఇదిగో అదో కాగితంలో చుట్టాం, పైకి వెళ్ళాడు, మళ్ళీ వీడియో తీశాడు.
అంటే ఏం చెప్పాడు? డొల్ల. ఎవరు రక్షిస్తున్నారు తిరుమల చెప్పండి? వీడు బాధపడుతుంటాడు మా రెడ్డి, ఆ గురుజీ అలా చేయాలి ఇలా చేయాలి, ఆ వెంకటేశ్వర మాత్రం ఎన్ని చేస్తాడు అంటుంటాడు. అది వాడి భక్తి వాడి ప్రేమ అనుకోండి. అంటే వాడు ఎవడు చేస్తున్నాడు రా? నిజంగా ఈ పోలీసులు టీటీడీ వాళ్ళ వలన రక్షించబడుతుందా తిరుమల? అన్నమయ్య అంటాడు, చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. నువ్వు కాబట్టి ఆవిడ చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు కాబట్టే నిలబడి ఉంది. కానీ మన బాధ్యత లేకపోవడం వల్ల అది కొన్ని చోట్ల విఫలం అవుతుంది. సో మనం కొంచెం మన హృదయం పెడితే చాలా జీవితాల్లో ఉదయం వస్తుంది. కొంచెం మనం భేషజం వదిలేసి, ఇందాక లాయర్ గారు చెప్పారే, స్కావెంజర్స్లో కూడా వాళ్ళు మతం అనే విషం ఎక్కిస్తే, వాడి పేరు రాంబాబే, వాడి ఇప్పటికీ సర్టిఫికెట్లు హిందువే, కానీ వాడి మనస్సులో విషం ఎక్కింది. ఈ బొట్టు పెట్టుకునే వాళ్ళు మనోళ్ళు కాదు, ఆ బొట్టు మన ప్రభు రక్తం, ఒక విషం ఎక్కిచ్చారు. వాళ్ళ దోషం కాదు. ఇదే విజయవాడలో నేను సైకిల్ వేసుకుని ఒక క్షయవ్యాధిగ్రస్తుని, నాకు 20 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నప్పుడు, ఈ సీతారాంపురం ఉంది కదా వంతెన, కొత్త వంతెన, సదస్సు గారు మీకు తెలుసు కదా కొత్త వంతెన, ఆ కొత్త వంతెన పక్కన మనం ఇప్పుడు ఆ టెంపుల్ డిపోలో అయి ఉన్నాం కదా, అలా మనం ఎలా వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఒక కాలనీ ఇప్పుడు కూడా ఉంది. నేను అక్కడికి వెళ్ళేవాడిని సైకిల్ వేసుకుని. వెళ్ళి అతన్ని సైకిల్ మీద కూర్చోబెట్టిన ఆయుర్వేదం హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను చెప్పి 92 అలా వాడిని తీసుకెళ్ళడానికి నేను వెళ్ళినప్పుడు, అవ్వ మనవడరా ఇప్పుడే వంకాయ కూర వండాను అని అల్యూమినియం ప్లేట్లో నాకు పెట్టింది, నేను తిన్నాను. మనం భేషజానికి పోతే కలవం కదా, ఆడెవడో ఉమ్ము వచ్చా ఇది కలిపింది తింటావేటి. అందుకు మనం కలుపు వీడు కాదా అంతే కదా, హిందూ ముస్లిం బాయ్ వీడు మన దళిత బిడ్డ, మన తమ్ముడు కాదా, మన అన్న కాదా, మన ఇంట్లో వాడు కాదా, వచ్చాడు అత్తరుకాడు కాదు. ఇతను హిందువు దళితుడు బొట్టు పెడతాడు, ఇతను నీకు పనికిరాడా? అంటరా తను ఉండాలా వద్దంటే ఉండాలని చెప్తాను. అదేంటి దుర్మార్గం కదా. అవును, ఎవడు శుభ్రంగా లేడో ఆడు అంటరానుడు, ఎవడు మందు కొడతాడో ఆడు అంటరానుడు, ఎవడు లంచం తీసుకుంటాడో ఆడు అంటరానుడు, ఎవడు దేశ ద్రోహో వాడు అంటరానుడు, ఎవడు దేశ వ్యతిరేక వాడు అంటరానుడు. ఈ శరీరం నేను అనుకునే ప్రతివాడు మూఢుడు అని భగవద్గీత చెప్తుంది, శంకర్ల వారు చెప్పారు. కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు, ఆయన జగద్గురు, ఈయన జగద్గురు శంకరాచార్య. అర్థమైందమ్మా? సో కాబట్టి మూఢత్వం నుంచి లోకాన్ని రక్షించవలసిన బాధ్యత ఎవరిది? మనందే కదా. అన్నమయ్య గడ్డి పెట్టాడు, ఆదిశంకరులు గడ్డి పెట్టారు, రామానుజు వారు గడ్డి పెట్టారు, శంకరాచార్యులు వారు, అన్నమాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఎంతమంది గడ్డి పెట్టినా మనం గుడ్డిగా ఎలా ఉంటాం? ఏం పని చేస్తుంది మన మీద? కేవలం ఈగో పని చేస్తుంది. ఈగో పని చేస్తే ధర్మం ఎలా నిలబడుతుంది? ఎప్పుడు సంఘ పెట్టిన కొత్తలో ఒక అతను నేను తిన్నండి వీళ్ళందరూ ఈ హోల్సేల్ ఫుడ్ అన్నాడు ఒక ఆయన క్యాంపులో. సరే గిన్నె కట్లు ఇచ్చారు, 2 రోజులు ట్రై చేశాడు. అప్పుడు 30 రోజులు క్యాంపు, 2 రోజులు ట్రై చేశాడు, కాల్చుకున్నాడు. అందరూ అక్కడ కూర్చుని అంటున్నారు, ఈడొక్కడో అలూఫ్. సిగ్గు అనిపించింది. మళ్ళీ డాక్టర్జీ దగ్గరికి వచ్చి, డాక్టర్జీ అంటే ఎవరింటికి? ఆర్ఎస్ఎస్ ఫౌండర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సంస్థాపకుడు. వారి దగ్గర వచ్చి క్షమించండి, నేను వారితో పాటు అని అలా. డాక్టర్జీ ఏం తిట్టలే, అరవలే, ఏంటంటే అందరితో పాటు తినాలి, కరవలే. సో అది ఎప్పుడు డాక్టర్జీ టైం. కానీ నా బాల్యంలో 14 ఏళ్ళు ఉన్నప్పుడు, 13 ఏళ్ళు ఉన్నప్పుడు సంఘస్థానం అంటే శాఖ జరిగే స్థలం వెళ్ళాం. పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళం, 5:30కి వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చేసరికి 8 దాడద్ది. ఆటలాడి పాటలు పాడి వచ్చిన తర్వాత అందరూ కాలు చేతులు కలుపుకుని టిఫిన్ అంటే అల్పాహారం తినేవారు. నేను స్నానానికి వెళ్ళేవాడిని ట్యాబ్ దగ్గర. మనం వచ్చేసరికి ఏదో ఉండేది తినేవాళ్ళం. తులసి ప్రకాష్ గారు నన్ను రాధా అంటారు కదా, మరి ప్రేమతో చిన్నవాడిని కదా, రాధా మనం అనుశాసనం పాటించాలి కదా అన్నారు.
మనకి ఇప్పుడే ఎంత బీపీ ఉంది, అప్పుడు ఎంత ఉంటుంది అంటారు? ఇన్ని రకాలు కాదు కదా మనం. అయితే ఏంటి అన్నట్టు చూసా, అనలేదు, పెద్దవాళ్ళు అనం కదా. అయితే అన్నట్టు చూపులతో చూసా. అందరితో మనం కలిసి అల్పాహారం చేస్తే బాగుంటుంది కదా అన్నారు. కుదరదండి, స్నానం చేయకుండా మేము తినాం. స్నానం చేయాలా, చూడు దండం పెట్టుకోవాలా, నేను తిన్నాం అన్నాను. ఇలా మొండి వేషాలు. అది నయనే కనుక ఆ ప్లేస్లో ఉంటే ఏంట్రా గాడిద అందరితో సమానం అని తిట్టి తన్నుదాను. ఆయన పాప మంచోడు, పుణ్యాత్ముడు కదా, మనలాంటి బల్ల కొట్టే రకం కాదు. ఆయన ఓ పని చేద్దాం అన్న. ఏం చేద్దాం అన్నట్టు చూసా. పొద్దున్నే ఓ పావు గంట ముందు లేచి నువ్వు స్నానం చేసి, ఓకేనా, ఆ డీల్ ఓకే కదా. అలా స్నానం చేసావు అనుకో, వీళ్ళందరితో పాటు అల్పారం చేయడానికి బాగానే ఓకే కదా. ఓకే కాబట్టి ఉన్నాం ఇలాగా. ఆయన అప్పుడు ఇలా అరిచి ఇలా ఇరిచేసి చెప్పించాలి, అందరి చేత నువ్వు ఒకడు శబరేడా అన్నాడు అనుకోండి, ఇంకంతే, సంఘం లేదు, రంగం గోటు అదర్ రంగం కదా. సో ఇదంతా ఎందుకు చెప్పాయంటే మనం కలుపుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. ఇలా అనకూడదు, అలా బెంకానికి పోకూడదు. అందువల్ల మనం ఎంత కుదిరితే అంత యాడ్ బ్రాడ్ బ్రింగ్ ద గుడ్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, నన్ను ఎవరో ఫోన్ చేశారు, మీరు లండన్ రావాల్సిన, మనం అన్ని చిన్న చిన్న గుళ్ళు, ఏదో బర్మింగ్హామ్లో ఒకటే పెద్దది ఉంది, మిగిలినంతా బర్నింగే. ఇక్కడ అర్థమైంది మీకు? బర్మింగ్హామ్ అనేది ఒక ప్లేస్, నేను చెప్పింది బర్నింగ్. అలా అన్ని పెద్ద పెద్ద గుమ్మటాలనే రోజు అరుతున్నారు అక్కడ అని. నిన్న 1,00,000 మంది లండన్లో ఈ లండా సోలల గురించి పెద్ద ర్యాలీ చేశారు తెలుసమ్మా. అది మామూలుగా అరుపులు లేవు నిన్న తెలుసా. అది కొన్ని పదాలు వాడకూడదు, ఇందాక కూడా చెప్పానుగా, కొన్ని పదాలు వాడకూడదు, అలాంటి వాడేరాడు, మామూలుగా లేదు. ఒక టీవీలో వాళ్ళ గురించి అంటే, ఒక టీవీలో ఒక ఛానల్లో వాళ్ళ గురించి అంటే, ఒక ఛానల్లో మన వాళ్ళ గురించి అన్నట్టుగా వచ్చింది న్యూస్. వాడి అచ్చిచ్చి ఈ టీవీ వాళ్ళు దొంగలు వీళ్ళన మీరు నమ్మకండి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నానా, అవును, నేను అక్కడ ఉన్నప్పుడే ఇష్యూ ర్యాలీ జరిగింది. ఏ ర్యాలీ? ఉండేటువంటి ఈ శరణార్థులు గో బ్యాక్ అని. నేను అక్కడే ఉన్నా. వీళ్ళు కామెంట్లు ఏవో పెట్టారు, గురుజీ మీరు అక్కడ ఎలా ఉన్నారో అది జరుగుతుంది అది ఇది. అసలు ఓన్లీ ఒక ఏరియాలో జరిగింది. కోర్స్ మెల్బోర్న్లో ఎక్కువ మంది వచ్చారు, 1,00,000 మంది దాకా వచ్చారు, బాగా జరిగింది. కానీ అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇంకా ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు, క్రియేట్ అవుద్ది, మిగిలినవన్నీ పాడైపోయినాయి. సేఫెస్ట్ కంట్రీ తెలుసా ఆస్ట్రేలియా, క్లీన్ అండ్ సేఫ్. ఏంటి మీరు నమ్ముతారా? సంవత్సరానికి యాక్సిడెంట్లో 30 మంది చచ్చిపోతే గొప్ప అంట. అది తగ్గించాలని చాలా కష్టపడుతున్నారు. ఆ 30 కూడా ఉండకూడదని. సో చెప్పాను కదా. సో కాబట్టి మనం చాలా పని చేయాలి. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సంపాదన కుదిరినంత సంపాదించండి, జ్ఞానం ఎంత కుదిరితే అంత సంపాదించండి. పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని పెంచండి, ఆస్తులు పెంచండి, రాజకీయ బలాన్ని పెంచుకోండి. ఆడెవడో పని చేస్తాడో నేను టీవీలో పబ్జీ ఆడతాను అనుకోకండి. ఎవడ ఎంత చేయగలరో అంత చేయండి. ఉదాహరణకు కూరగాయల షాప్ మీరు వెళ్ళారు, ఏంటంటే దాని పేరేంటి, రైతు బజార్కి, జేబులో ఒక 50 25 స్టిక్కర్లు పెట్టుకుని వెళ్ళండి. ఏం స్టిక్కర్లు పెట్టుకుంటారు? మంచి ఒక కొటేషన్ మీరు కొట్టించండి. రోజుకి 5 రూపాయలు పక్కన పెడితే బోళ్ళు డబ్బులు అవుతాయి. రోజుకు 10 రూపాయలు పక్కన పెడితే స్టిక్కర్ మంచి వాక్యం ఒకటి కొట్టించండి. నేను బయట పెట్టాను చూడండి, నువ్వు ఎవరి దగ్గర కొంటున్నావు, ఎవరి దగ్గర తింటున్నావు దేకండి, నేను బయట పెట్టాను ఫ్లెక్సీ, అలాంటిది ఏదో కొట్టించండి. లేదు శ్రీరామ జయరామ జయ జయరామ, నువ్వు హిందువా, రోజు 11 సార్లు జపం చేయి అని పైన కింద రాయింది. దాన్ని ఆడు షాప్ ముందు అంటించండి. మనం ఏమంటించాం, ఆడు కొంపలంటించి వెళ్ళిపోతున్నాడు. తప్పాడితే మందా? భగవద్గీత విషయంలో చెప్తుంటారు కదా, చదవమని చదివి సావండి అంట. చదవడం అనేది నేను అలవాటు చేసుకోలేదు, కానీ ఘంటసాల గారు 100 శ్లోకాలు కదా, మార్నింగ్ వాక్ బయలుదేరేటప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంటికి వచ్చేసరికి ఆ గంట బాబులో అయిపోతాయి. 100 శ్లోకాలు వింటాను. ఓవరాల్ గా ఒక 70-80 శ్లోకాల దాకా చెప్పి తాత్పర్యం చెప్తారు. ఎలా వచ్చింది వినబట్టేనా? ఇందాక లాయర్ గారు ఏం చెప్పారు, ఆడు మార్నింగ్ వాక్ వస్తాడు, జేబులో పెట్టుకుని స్తోత్రం మార్నింగ్ వాక్స్ లో పెడుతున్నారు. ఆడి తప్పేం లేదు, వాళ్ళు చెప్పేది ఎంత చెప్పినా ఆపడవాడు. వాడు నేనేమంటానంటే, అసలు వాడు ఆపాలని మీరు కోరుకోకండి. వాడు ఆపాలి, ఆడు మారాలి అది కోరుకోకండి. మీరు ఎలా ఉండాలి? నేను ఎవరికో చెప్పాను ఎక్కడో, అది అప్లై చేశారు పల్లెటూరులో, అలా చాలా పల్లెల్లో
సదాశివ గారు, చాలా పల్లెల్లో నా మాటలు అమలు అవుతున్నాయి. అది అందులో ఒకటి ఏంటంటే, మరి ఎవరన్నా వస్తే మీ దగ్గర సబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ బైబిల్ పొగడాది అది మీరు వాదించగలరా? వాదించండి. వాదించడం కుదరనప్పుడు వేధించండి. ఎలాగా చక్కగా మీకు లైవ్లో లేటు అబ్బే మీకు అర్థం కాలేదు సార్. లేటు అది అన్నమాట. సేటు